గంజన్నం తిని గట్టిగా ఉన్నవాళ్ళు ఎంతమందో మన తాతలు ముత్తాతలు ఇలా పొద్దున్నే గంజన్నం తినేవాళ్ళు. వాళ్ళంతా గట్టిగా ఉండకపోయినా ఎంతో కొంత హెల్దీగా ఉండాలని మనకు కూడా అనిపిస్తుంది కదండి. అప్పటంత పోషకాహారం మనకు లేకపోవచ్చు. ఇప్పుడు వాడే ఎరువులు మందుల వల్ల మనకంత ప్యూర్ వెజిటేబుల్స్ అయినా ధాన్యాలైనా దొరకలేదు కావచ్చు. కానీ ఉన్న దాంట్లో కొన్ని వాళ్ళని ఫాలో అవుదాం. ఎందరెందరినో ఫాలో అవుతున్నాం. ఇది మనకి మంచి చేస్తుంది అన్నప్పుడు ఫాలో అవడంలో తప్పులేదు కదా. హెల్దీగా తినడం, హెల్దీగా ఉండడం మనమంతు మనం ప్రయత్నం చేయాలి కదా అనేది నా ఉద్దేశం. అలా అని నేను ఇలా చద్దన్నం రెడీ చేసుకున్నాను. చద్దన్నం మనందరికీ తెలిసిందే కదండి. నైట్ వార్చిన గంజిని మెతుకున్న అన్నంలో వేసుకొని ఇలా నైట్ అంతా వదిలేయండి. తెల్లవారుజామున ఈ విధంగా తీసుకోండి. నేను ఇలా క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చితో పోయినా తినేయవచ్చు. ఇలా చేసుకుంటే మన గట్టి హెల్త్కి చాలా మంచిది. గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.